జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, సింగరేణి కాలేజ్ సంబంధించిన జనరల్ మేనేజర్ గారికి, ఉద్యోగాల నిమిత్తమై ఇక్కడ చదువుకుని అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చేసినటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులకు, మీ అందరూ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం. జాబ్ మేళా గురించి ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పుడే స్పష్టంగా వాటి అవసరం ఏంటి, భవిష్యత్తులో దీనివల్ల ఉపయోగం ఏంటో కూడా స్పష్టంగా వివరించారు. నేను కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి దృష్టికి తీసుకుని ఆలోచిస్తున్నాను. మన రాష్ట్రం ఏర్పడిందే నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద మొత్తంలో కల్పించుకోవడం కోసం కొన్ని దశాబ్దాల పాటు ఉన్న కోరికని కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశతో పోరాటం చేసేది నిరుద్యోగ యువతి యువకులు. అట్లాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా సకల జన సభ పేరు మీద వాళ్ళు కూడా చేశారు. రాష్ట్రం వచ్చింది, చదువుకున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులు మాత్రం ఉద్యోగాలు కాదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఎవరి కోసం అయితే రాష్ట్రం కొన్ని కొట్లాడి తెచ్చుకున్నామో వాళ్ళకి రావాల్సిన ఫలితాలు మాత్రం 10 సంవత్సరాలు సాధించలేకపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చాలా సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ కి సంబంధించినటువంటి మంత్రివర్గ సహచరులందరూ ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ సాధ్యమైనంత మేరకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగాల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో నోటిఫికేషన్ ఇప్పించి ట్రాన్స్పరెంట్ గా ఎక్కడా ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, రిజల్ట్స్ అన్ని పకడ్బందీగా, ప్రభుత్వంలో ఖాళీ అయ్యేటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ముందుగానే ప్రకటించి, ఆ ప్రకటన ద్వారా క్యాలెండర్ కూడా ప్రకటించి ఆ రిక్రూట్మెంట్ జరగటం ఒక పక్కన చేస్తూనే, ఇంకో పక్కన రాష్ట్ర వ్యాప్తంగా మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అనేక రకాలైనటువంటి ప్రపంచీకరణలో భాగంగా గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి అనేక కార్పొరేట్ సెక్టర్స్ కూడా మన రాష్ట్రంలో వాళ్ళ సంస్థలు పెట్టుకునేటట్టుగా వసతులు ఏర్పాటు చేసి, ఆ కార్పొరేట్ సెక్టార్స్ ద్వారా, అంటే బహుళజాతి సంస్థలు కావచ్చు, అటువంటి సంస్థల ద్వారా కూడా నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దానికి కావాల్సినటువంటి వనరుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ప్రపంచవ్యాప్తంగా మన నాయకత్వం అనేక దేశాల్లో తిరిగి ఆ దేశాల్లో ఉన్నతమైనటువంటి సంస్థలన్నింటినీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి, ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో పనిచేయడానికి తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలు పెద్ద ఎత్తున అందులో ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు దావోస్ వెళ్లి
1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చేటువంటి పరిశ్రమల్ని ఎంఓయూ చేసుకుని వచ్చారు. ఇప్పుడు జపాన్ కూడా వెళ్ళారు, మళ్ళీ కొన్ని పరిశ్రమలు తీసుకున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అన్నింటినీ ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి తద్వారా మనకు ఉద్యోగాలు వచ్చేటట్టు, ఒక రకంగా పెట్టుబడులు, రెండో రకంగా ఉద్యోగాలు వచ్చేటట్టు చూడటం అనేది రెండో అంశం. ఇక మూడో అంశం, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి వాళ్ళకి స్వయం ఉపాధి పథకం కింద రాజు యువ వికాసం అని ఒక 9,000 కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి. 3 అంచెల పథకాన్ని 3 స్టెప్స్ గా ఒక ఫోకస్ గా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఈరోజు ముందుకు పోతాం. అందులో భాగంగానే మొదటి రిక్రూట్మెంట్ ప్రభుత్వ పరంగా ఇప్పటికే 57,000 మందికి ఒక సంవత్సర కాలంలోనే మనం ప్రభుత్వ పరంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందించాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంకా ప్రభుత్వ పరంగా ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా దాదాపు 30,000 ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి వాటికి కూడా భవిష్యత్తులో పోటీ పరీక్షలు నిర్వహించి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అంటే క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారనేది కూడా ముందుగానే ప్రకటించి దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించడం అనేది ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం. ఈ రెండో అంశం, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తీసుకొచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ అంటారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది ఐటీ హబ్ గా ఆనాటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం పారిశ్రామిక విప్లవాన్ని మిస్ అయింది. కానీ కంప్యూటర్ రెవల్యూషన్ అంటే కంప్యూటర్ విప్లవాన్ని మనం మిస్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మిస్ అయితే ఇంకొక రాష్ట్రం జరుగుతుందని చెప్పాడు ఆయన.